హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈసీ అబి లైఫ్ స్టైల్ బ్లాగ్స్. ఇవాళ మన ఛానల్లో వచ్చేసి పాతకాలం వంట చూపిస్తున్నానండి. అదేనండి ఆవిరి కుడుము. అది ఎలా చేసుకోవాలో మీకు నేను చూపిస్తాను. ముందుగా మనం ఒక గ్లాసు పొట్టు మినపప్పు తీసుకుందామండి. పొట్టు మినపప్పు చాలా బలం, రుచి కూడా ఉంటుంది. ఒక గ్లాస్ పొట్టు మినపప్పు తీసుకున్నాము. దీంట్లోకి ఒక చిన్న గ్లాస్ బియ్యం తీసుకున్నాం. ఈ రెండింటిని నైట్ అంతా బాగా నానబెట్టుకున్నాము. నానబెట్టుకున్నాక చూపిస్తాను మీకు. చూసారా ఫ్రెండ్స్, నైట్ అంతా నానబెట్టుకొని నేను శుభ్రంగా కడుక్కున్నాను. కొంచెం పొట్టున్నా పర్లేదండి, పట్టున్నా కొంచెం రుచిగా ఉంటుంది. బియ్యం కూడా శుభ్రంగా కడుక్కున్నాను. ఇప్పుడు ఇది నేను మిక్సీ వేయను, రోట్లో రుబ్బుతాను. రుబ్బితేనే బలంగా ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, మనం రోట్లో రుబ్బుకున్నాం కదా, ఎంత మెత్తగా రుబ్బుకున్నాము. ఇప్పుడు దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకున్నాం. కొంచెం సాల్ట్, కొంచెం వాటర్ వేసుకొని కలుపుకుందాం. కలుపుకున్నాం కదా ఫ్రెండ్స్, ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో వాటర్ పోసుకుందాం. 3 గ్లాసులు వాటర్ పోసుకొని దానికి ఇప్పుడు మనం ఒక క్లాత్ కట్టుకుందాం. ఇలా తడుపుకొని కట్టుకోండి ఫ్రెండ్స్. ఇలా తడుపుకొని కడితే కట్టుకున్నాం. ఇలా కొద్దిగా కింద కని కట్టుకోండి, ఆవిరి బాగా అంటుతుంది. అప్పుడు ఇలా కట్టేసుకున్నాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు దీని మీద మనం పిండి వేసుకుందాం. మీకు ఎంత కావాలంటే అంత పిండి వేసుకోవచ్చు. ఇలా రౌండ్గా. చాలా బలం ఫ్రెండ్స్. ఆడవాళ్ళకైతే నడుము నొప్పులు అలాంటివి ఉన్నప్పుడు ఇవి తింటే తగ్గుతాయి. ఇప్పుడు ఇలా క్లాత్ అంతా కప్పుకుందాం. ఇప్పుడు దీని మీద ఒక మూత పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించాం కదా, ఒక 20 నిమిషాలు పెట్టుకుంటే రెడీ అయింది. రెడీ అయినాక చూపిస్తాను మీకు. ఉడికిపోయింది కదా ఫ్రెండ్స్, చూద్దాం ఇప్పుడు మనం. 20 నిమిషాలు అవుతుంది, ఉడికే ఉంటుంది. చూద్దాం. ఇప్పుడు చూసారా, ఉడికిపోయింది. తీసుకున్నాను. కాలుతుంది జాగ్రత్తగా.
చూసారా అలా వచ్చిందో? చూసారా ఫ్రెండ్స్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో? ఇప్పుడు దీని మీద నెయ్యి వేసుకొని మీ ఇష్టం, చట్నీతో తినాలంటే పల్లి చట్నీతో తినొచ్చు, కారప్పొడితో తినాలంటే కారప్పొడితో కూడా తినొచ్చు. నా దగ్గర పప్పుల కారప్పొడి ఉంది, అదైతే టేస్ట్ చాలా బాగుంటుంది. ట్రై చేయండి మీరు కూడా. ఓకే ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, బాయ్.